Hello guys, welcome to the review of the movie Saripoda Shanivaram acted by Nani garu, Priyanka Mohan garu. ఇంకా రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడగలరు. సో లెట్స్ స్టార్ట్. అండ్ ఇంకా సరిపోదా శనివారం మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగుంది కానీ బాగాలేదు. రండి డీటెయిల్గా మాట్లాడుకుందాం. స్టార్టింగ్ అయితే ఓకే, మన ఆత్రేయ గారు అయితే ఈసారి గట్టిగా ప్లాన్ చేసుకున్నారు, ఎలాగైనా కొట్టాలని. ఓకే, స్టార్టింగ్ అయితే ఓకే బాగానే అనిపిస్తుంది. ఏంటి 10-15 మినిట్స్ అనుకుందాం మనం, బాగానే అనిపిస్తుంది. మదర్ సెంటిమెంట్ తీసుకొస్తారు, సాయి కుమార్ గారి ఎంట్రీ, నాని గారి ఎంట్రీ, ఓకే సూపర్. ఏంటది స్టార్టింగే ఈ డైరెక్టర్ గారు గరం మసాలా మిక్స్ చేస్తారని చెప్పొచ్చు. ఎలాగో నాన్ వెజ్ పెట్టాలనుకున్నారు ఈ మూవీతో, ఇంకా దానికైతే గరం మసాలా యాడ్ చేస్తారని చెప్పొచ్చు. స్టార్టింగ్ ఓకే, బాగా ఎంగేజింగ్గా స్టార్టింగ్ అవుతుంది. మనకు ఆల్రెడీ ట్రైలర్లో తెలుసు స్టోరీ లైన్ ఎలా ఉండబోతుందో. సో ఇంకా దాన్ని అయితే నేను ఎక్కువ లీక్ చేయలేను కాబట్టి మనకు తెలుసు కాబట్టి చెప్పుకునే స్టార్టింగే ఆ స్టోరీలోకి వెళ్ళిపోతారన్నమాట. మొదటి సెంటిమెంటు, ఎంట్రీలు అన్నీ బాగుంది. సేమ్ మనకి ప్రీవియస్ మూవీ డైరెక్టర్ది ఏంటి అంటే సుందరానికి లాగానే అనిపించింది. టూ మచ్ ఇంట్రొడక్షన్ అయితే ఉంటుంది క్యారెక్టర్ది, అది కొంచెం లెంతీనే అనిపిస్తుంది మనకి. సరే ఇంకా ఏం చేద్దాం, మన తెలిసిన విషయం కదా మన డైరెక్టర్ గారు ఎలాగో. సరే ఓకే చూద్దాం అనుకొని చూసడం అయితే జరిగింది. ఓకే, స్టార్టింగ్ ఎంగేజింగ్ అనే బాగుంటుంది. గరం మసాలా మిక్స్ అయింది, కూర ఉడుకుతుంది, మనకి బాగా గమగమలాడుతుంది. ఓకే, మంచి వైబ్స్ వస్తున్నాయి, బాగా ఈసారి ఎలాగైనా కొట్టేశారబ్బా అనే ఫీలింగ్ అయితే కలిగేస్తుంది స్టార్టింగ్ ఒక 10-15 మినిట్స్లో. ఓకే, దాని తర్వాత స్లోగా వెళ్తుంది మూవీ. అంటే ఎంత స్లోగా వెళ్తుంది అంటే అంత స్లోగా వెళ్తుంది. ఇంకా ఇంత స్లోగా వెళ్తున్నప్పుడు మనకి సాంగ్స్ కూడా కొన్ని ఎంగేజింగ్గా ఉండాల్సి ఉంటుంది, మనకి కాన్సన్ట్రేషన్ బ్రింగ్ బ్యాక్ చేయడానికి. ఇంకా అవి కూడా ఏది లేదు అక్కడ, ఒక్క సాంగ్ కూడా మనకి బాగున్న ఫీలింగ్ అయితే రాదు. ఓకే ఏదో పెట్టారు ఓకే, కానీ బాగున్న ఫీలింగ్ అయితే రాదు, మనకి కాన్సన్ట్రేషన్ తీసుకురాదు. సరే ఎలాగో వచ్చింది కాబట్టి కొన్ని ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అయితే మూవీలో ఉన్నాయి, అది అప్రిషియేట్ చేయాలి. ఈసారి డైరెక్టర్ గారు ఆత్రేయ గారితో ఎలాగైనా కొట్టాలనుకున్నారు కాబట్టి కొన్ని ఎంగేజింగ్ అయితే ఉన్నాయి. ఓకే, తర్వాత అలా సాగి ఇంటర్వల్ దాకా వస్తుంది. ఓకే, ఆ ఇంటర్వల్ దగ్గర మనకి ఏంటది ధనియా పౌడర్ అనేది యాడ్ చేశారు. ఓకే, ఈ 2 ఫ్లేవర్ యాడ్ అయినాయి. ఓకే, టూ గుడ్, ఇంకా కరువు లేదప్ప, ఇంకా టూ గుడ్గా అయిపోతుంది. ఇంకా సాంబార్ కూర అని మనకైతే ఓకే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది, ఇంటర్వల్ దాకా వచ్చేసింది. ఓకే, మనం హ్యాపీగా ఇంటర్వల్ తర్వాత బయటకు వెళ్తాం, ఇంకా హ్యాపీగా వచ్చి ఇంకా సెకండ్ హాఫ్ అనేది చూసడం అయితే జరుగుతుంది. స్టార్ట్ అయింది సెకండ్ హాఫ్. స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఆ డ్రామా. అదేదో విలేజ్కి తోడుకెళ్తాడు, అది ఎటేటో పోయినట్టు అనిపిస్తుంది. ఆ విలేజ్కి తోడుకెళ్తారు, అక్కడ జనాలతో టూ మచ్ డ్రామా అనిపించింది. అది ఇదైతే అవసరం లేదనుకుంటా ఈ జనరేషన్కి, అలాంటి డ్రామా అయితే అనవసరం అనిపించింది. అదే టూ మచ్ డ్రాగ్ చేసిన ఫీలింగ్ అయితే మనకి కనిపించేసింది అక్కడ. ట్రిమ్ చేసి ఉంటే సరిపోయింది కదా అనిపించింది. ఎంత 2 hours 50 minutes ఏమో ఉంది, ఇంకా ఇంత లెంత్ ఎందుకు. మెయిన్లీ ద సెకండ్ హాఫే అనిపిస్తుంది మనకి. ఫస్ట్ హాఫ్ ఓకే గుడ్ అనిపిస్తుంది, స్టార్టింగ్ బాగుంది, సెంటర్లో అట్లా సాగినా కూడా ఇంటర్వల్కి వచ్చేసరికి ఓకే అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇంక ఎలాగైనా లేచిందిలే ఫిలిం అనేసి సెకండ్ హాఫ్ అయితే చూస్తాం కాబట్టి సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ హాఫ్లో ఏదైతే ఎంగేజింగ్గా పెట్టారో స్టార్టింగ్ నుంచి అట్లా పెట్టుంటే ఏదో మనకి కొద్దిగా ఏంటి ఇంట్రెస్టింగ్ అయితే ఉండేది కదా. లేదు, స్లోగా పెడతారు. ఎంత స్లోగా పోతుంది అంటే సెకండ్ హాఫ్ అంత స్లోగా పోతుంది. అదేదో విలేజ్లో తోడుకెళ్తారు ఆ జనాలతో, ఆ డ్రామా మనం అయితే చూడలేము అట్లుంటుంది. ఇంకేం చెప్తాను, ఇంకా ఎస్జే సూర్య గారి యాక్టింగ్ అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళదైతే బాగుంది. కానీ ఈ రైటింగ్స్కి వాళ్ళకి అయితే అస్సలు సూట్ కాదు. ఎస్జే సూర్య గారి యాక్టింగ్ ఓకే, ఫిలింలో ఓకే టూ గుడ్ చేశారు, కానీ ఈ ఫిలిం వాళ్ళకి సూట్ కాదు.
ఇంకా అది పరిస్థితి ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్లో అన్న ఏదైనా మళ్ళీ సాంగ్స్ ఏదైనా బాగుంటాయా, కాన్సన్ట్రేషన్ వస్తుందా, బ్రింగ్ బ్యాక్ చేస్తారంటే అది కూడా కాదు. నో గుడ్. ఇంకా అలాగలాగే క్లైమాక్స్ వరకు పోతుంది. మనకు తెలుసు హీరో గారిది విలన్ గారిది ఫైటింగ్ ఉంటుంది లాస్ట్లో, అది ఎండ్ అవుతుంది అని తెలుసు. కాబట్టి మనకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి తెలుసు హీరో గారికి విలన్ గారికి ఫైట్ ఉంటుంది అని తెలుసు. దాని మధ్యలో ఇంట్రెస్టింగ్గా ఏదన్నా కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ పెడితే కూర్చొని చూడగలం. ఎత్తుకొచ్చి డ్రాక్ చేసి ఎక్కడో విలేజ్ల తోడుకెళ్ళి ఆ పీపుల్స్తో ఇలాంటి ఆ రివోల్ట్ లాగా అదే మరి ఆయనకి తెలియాలి. ఇంకా ప్రియాంక మోహన్ గారు ఉన్నారు, ఇంకా ఆమె ఎందుకు ఉందో అది కూడా ఇంకా డైరెక్టర్ గారిని అయితే అడగాల్సి ఉంటుంది. ఆమె యాక్టింగ్ కూడా ఏమో పెట్టాలని పెట్టినట్టు అనిపించింది అంతే. ఎందుకు ఊరికే డైరెక్టర్ గారు హీరో గారిని విలన్ గారిని పెట్టేస్తుంటే అయిపోయింది. అక్కడ మధ్యలో హీరోయిన్ గారిని పెట్టారు, అది ఏమో ఇంకా ఆయన అడగాల్సి ఉంటుంది. ఓకే, అలా వచ్చి క్లైమాక్స్ వరకు పోతుంది. క్లైమాక్స్ కూడా ఎంగేజింగ్గా చూసిన ఫీలింగ్ అయితే కూడా రాదు. ఓకే, క్లియర్ అవుతుంది క్లైమాక్స్. పార్ట్ 2కి ఏమో ఇచ్చారు, ఏంటి ఇట్ అయితే పార్ట్ 2 వచ్చే అవకాశం ఉంది. ఇంకా చూడాల్సి ఉంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే సెకండ్ హాఫ్ అలా వచ్చింది కాబట్టి. నాకు తెలిసి డైరెక్టర్ గారు సెకండ్ హాఫ్కి చికెన్ మసాలా స్టార్టింగే వేయాల్సి ఉంది. ఎట్లాగైతే ఫస్ట్ హాఫ్లో గరం మసాలా వేసారో సెకండ్ హాఫ్లో చికెన్ మసాలా తొందరగా వేసేస్తుంటే మనకి ఏమైంది ఖుష్బూ వస్తుంది కదా, అది తాకేసుండే. పోనీ అనేసి కొద్దిగా లేట్ చేశారు, అది 2 months లేట్ అయిపోయింది. దాని తర్వాత కొంచెం ఉప్పు తక్కువైంది మధ్యలో. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ గారు అయితే మాత్రం టేస్టింగ్ పౌడర్తో అలా సరిదిద్దాం అనుకున్నారు కాబట్టి ఉప్పు తక్కువైంది కాబట్టి ఇంకా ఆయన కూడా ఏం చేయలేకపోయారు. ఇంకా లాస్ట్కి ఫ్యాన్స్ ఇంక ఉప్పు తక్కువైన కూర తినాల్సి వచ్చింది. ఇంకా వాళ్ళు ఏం కూడా చేయలేరు, ఎలాగో అరవాలని డిసైడ్ అయ్యారు, కూర్చున్నారు. నాన్ వెజ్ పెడతారని తీసుకొచ్చి ఉప్పు తక్కువైన కూర వండి పెడదామైతే జరిగింది. ఇంకా దాంతో కూడా క్లైమాక్స్ వరకు లాక్కెళ్ళి నాన్ వెజ్తో పాటు అప్పడం ఇవ్వడానికి అయితే ట్రై చేశారు. ఇంకా ఏం ప్రయోజనం, అప్పడం కూడా మాడిపోయింది లాస్ట్కి. ఇంకా మాడిపోయిన అప్పడం కూడా తినాల్సి వచ్చింది. సో ఇదే అయింది పరిస్థితి అన్నమాట సరిపోదా శనివారం ఫిలింతో. సెకండ్ హాఫ్ మాత్రం టూ మచ్ ఇట్లా డ్రాగ్ చేసి ఇంకా మిగిలించడం అయితే జరిగింది. లాస్ట్లో అప్పడం అయితే పెట్టాలనుకున్నారు, అప్పటికే అది గబ్బు అయింది. ఇంకా ఫ్యాన్స్ కూడా దాన్ని ఇట్లా పిసికేసి అవతల పడేసినట్టు అయింది కూడా ఫిలిం. ఇంకా అట్లా వచ్చింది. సో ఓవరాల్గా మనం చెప్పాల్సి వస్తే సరిపోదా శనివారం ఫిలిం సరిపోయింది, కానీ అది శనివారానికే సరిపోయింది. మిగతా వారాలు ఇంకా డైరెక్టర్ గారు ఏమో వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే నాని గారు అయితే ఓకే 2 గుడ్గా చేశారు. ఎస్జే సూర్య గారు అయితే బ్రహ్మాండంగానే చేశారు, కానీ ఈ రేటింగ్స్ వాళ్ళకి అస్సలు సూట్ కావు. సో యాక్టింగ్ వాళ్ళైతే చెప్పాల్సిన అవసరం లేదు, ఓకే బాగానే ఉంది. బీజిఎమ్స్ ఓకే పర్లేదు, కొంచెం టేస్టింగ్ పౌడర్ ఇచ్చి ఎలివేట్ చేయాలనుకున్నారు సెకండ్ హాఫ్లో, కానీ మెయిన్గా అది ఎలివేట్ అయితే అవ్వలేదు. ఓకే అక్కడి వరకు వదిలేద్దాం. నెక్స్ట్ సాంగ్స్ విషయానికి వస్తే ఒక్క సాంగ్ కూడా మనకి బాగా అనిపించదు. ఈవెన్ ఫస్ట్ హాఫ్లో కూడా ఓకే అని కూడా అనిపించదు. సెకండ్ హాఫ్లో ఏమన్నా ఉంటుందా అంటే అది కూడా లేదు. సో ఇట్లా ఒక్క సాంగ్ కూడా బాగలేకపోతే అది మేజర్ డిసడ్వాంటేజ్ కూడా అవుతుంది సినిమాకి. అది అయ్యింది కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా ప్రియాంక మోహన్ గారి విషయానికి వస్తే అది ఎందుకు పెట్టారో మనకి వాళ్ళైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, తర్వాత మనం మాట్లాడాల్సి ఉంటుంది. సో ఇంకా ఈ నాన్ వెజ్ కూర ఏమైతే అయిందో అది ఉప్పు తక్కువ అయ్యిందని చెప్పొచ్చు. లాస్ట్లో అప్పడం ఇచ్చి కొద్దిగా మేనేజ్ చేద్దాం అనుకున్నారు, అది కూడా మాడిపోయింది. కాబట్టి ఇంకా మనం ఏం చేయలేము. ఇంకా ఈ మూవీకి జనరల్ రేటింగ్ ప్రకారం నేను ఇచ్చే అప్పడాలు ఐ విల్ గివ్ 3.4 out of 5. సో ఇంకా సరిపోదా శనివారం మూవీ శనివారం మాత్రమే, మిగతా వారాలు టేస్ట్ లేకుండా చూడాల్సి వస్తుంది. సో ఇంకా మీ అభిప్రాయం అయితే చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో అయితే తెరిపించండి. సో దట్స్ ఇట్ గైస్. ఇక
ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మీట్ యు నెక్స్ట్ టైం. బాయ్.